ఇక్కడ పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు కేసీఆర్ వెహికల్ కూడా సిద్ధం చేసి పెట్టారు. బయట ఏదైతే ఎంట్రన్స్ దగ్గర సిద్ధం చేసి పెట్టారు. మరి కొద్దిసేపట్లోనే కిందికి రానున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు గంటన్నర పైగా విచారణ కొనసాగింది. మొత్తం మీద విచారణ 1-to-1 పద్ధతిలో జరిగింది. ఇది డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి విచారణ అనేది కూడా ఓపెన్ కోర్ట్ లో జరిగేది. కానీ ఈ రోజు జరిగినటువంటి విచారణ ఒకవైపు అనారోగ్య కారణాల వల్ల నాకు అనుమతి ఇవ్వాలని ఒకవైపు కేసీఆర్ కోరగా కమిషన్ చైర్మన్ దానికి అంగీకరించి ఓకే అన్నారు. ప్రస్తుతం మాత్రం ఒక అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఏ క్షణంలో అయినా కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. మొత్తం మీద బ్యారేజ్ సంబంధించినటువంటి ప్రశ్నలే ప్రధానంగా సంబంధించినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు అనుమతి క్యాబినెట్ అనుమతి కూడా ఇది కూడా 2 పేజెస్ వరకు అడిగారు. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో హరీష్ రావు డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వాటి ఆధారంగా ఈ రోజు ఎగ్జామినేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా మరోసారి విచారణకు పిలుస్తారా లేకుంటే దీనిపై ఏంటని కూడా మరి కాసేపట్లో కేసీఆర్ సంబంధించి ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విచారణ ముగిసింది. మరి కాసేపట్లో 5 నిమిషాల్లో కిందికి దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం కేసీఆర్ సంబంధించినటువంటి వాహనం మొత్తం కూడా సిద్ధం చేశారు. మొత్తం 5 నిమిషాల బయటకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. బయటకు వచ్చి ఏం మాట్లాడతారో ఎలాంటి ప్రశ్నలు సంధించారు అనేది కూడా గతంలో జరిగినటువంటి ఓపెన్ కోర్టు ద్వారా ఈజీగా బయటికి తెలిసేది ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అని. కానీ ఈ రోజు 1-to-1 కావడంతో వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి కొంచెం టైం పట్టడంతో ఈ రోజు కొంచెం కాన్ఫిడెన్షియల్ గా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు కాళేశ్వరం విచారణలో ఈ రోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఈ రోజు దాన్ని బట్టి కమిషన్ ఏ విధంగా ముందుకెళ్తూ చేసినటువంటి ఆన్సర్లతో ఏకీభవించారు. చూసుకోవచ్చు కేసీఆర్ బయటకు వస్తున్న విజువల్స్ చూసుకోవచ్చు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా మల్లికార్జున వీళ్ళందరూ కూడా బయటికి కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్ బీఆర్కే భవన్ లో విచారణ ముగించుకొని బయటకు వచ్చేసారు. గంటన్నర సేపు పాటుగా విచారణ కొనసాగింది. కేసీఆర్ తన కాన్వాయ్ ఎక్కుతున్నారు. అయితే బహుశా మీడియాతో మాట్లాడతారని చాలా మంది భావించారు. మీడియాతో ఆయన మాట్లాడలేరు. ఇన్ కెమెరా విచారించమని చెప్పడంతో ఇన్ కెమెరా విచారించారు. 10 సంఖ్యలో ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. గంటన్నర సేపు పాటుగా ఒక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమకారుడిగా పేరును వెండి కేసీఆర్ గంటన్నర పాటుగా ఆయన విచారణ ఎదుర్కొన్నారు. గంటన్నర సేపు పాటుగా వారు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పారు. పీసీ ఘోష్ విచారించవంటి ఆ క్వశ్చన్స్ కి ఆయన సమాధానం చెప్పారు. 10 సంఖ్యలో క్వశ్చన్లు సంధించారు. ఎస్ కాన్వే మూవ్ అవుతోంది. తన వాహన శ్రేణి మూవ్ అవుతోంది. కేసీఆర్ మూవ్ అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విచారణ ముగిసింది. మరి మరోసారి విచారిస్తారా, ఏం జరుగుతుంది అనేటువంటి సమాధానాలు చెప్పారో చూడాలి. కేసీఆర్ గంటన్నర పాటుగా విచారణ ఎదుర్కోవడం బహుశా ఇదే మొదటిసారి. ఆయన కెరీర్ లోనే ఒక విచారణ ఎదుర్కొని ఇంతటి స్థాయిలో ఇప్పుడు ఆయన చర్చకు రావడం, ఉత్కంఠ తెరతీయడం ఇది బహుశా మొదటిసారి. ఆయన ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, తర్వాత మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా సో అనేక పదవులు అనుభవించారు ఆయన. ఆయన కెరీర్లోనే బహుశా ఇది మొదటిసారి ఇంతసేపు పాటుగా ఒక విచారణ సంస్థకి ఆయన విచారణ హాజరు కావడం. సో ఒక కమిషన్ ఎదుట హాజరైపోయి సుమారుగా గంటన్నర సేపు పాటుగా ఆయన సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. సో 10 ప్రశ్నలు ఉన్నాయి. అసలు మీకు ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఏంటి? మీరు ఎందుకు డిపిఆర్ రెడీ చేయాల్సి వచ్చింది? డిపిఆర్ రెడీ చేయడంలో మీ పాత్ర ఏంటి? డిపిఆర్కి విరుద్ధంగా ఎందుకు అంచనాలు పెంచారు? అసలు తుమ్మిడిహట్ దగ్గర కాకుండా ఎందుకు ఈ ప్రాజెక్ట్ని మేడిగడ్డ, కాళేశ్వరం దగ్గర కట్టాల్సి వచ్చింది? ఇలా కొన్ని 10 సంఖ్యలో క్వశ్చన్స్ ఉన్నాయి. లైవ్ దృశ్యాలని ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. హియర్ ఇస్ కేసీఆర్. కేసీఆర్ చూడండి, ఆ వెహికల్లో ఉంది కేసీఆరే. సో కేసీఆర్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. వెరీ ఎక్స్క్లూజివ్, వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఈ బ్రేకింగ్ ని మీకు ట్రాక్ చేస్తున్నాము. బయటకు వచ్చారు ఆయన. అసలు ఏం క్వశ్చన్స్ అడిగారో మరోసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇన్ కెమెరా విచారించమని కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. కెమెరాలో నన్ను రికార్డ్ చేయండి, నేను చెప్పే మాటలు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడంతో బహుశా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇందులో నుంచి దిగుతున్నారు. మరి ఏం మాట్లాడతారో చూడాలి. కేసీఆర్ వాహన శ్రేణి ఆగింది. ఆయన మాట్లాడబోతున్నటువంటి ఒక చర్చ కొనసాగుతుంది, ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ బయటకు వచ్చి తన పార్టీ నాయకులకి నమస్కారం చేస్తున్నారు, అభివాదం చేస్తున్నారు. పార్టీ నాయకులతో ఆయన చివరిగా కరచలనం చేసి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. చూడండి, అభివాదం చేస్తున్నారు, పార్టీ నాయకులకి ఆయన నమస్కారం చేస్తున్నారు. మరోసారి ఆయన వెహికల్లోనే ఎక్కి బయలుదేరుతున్నారు. ఆయన మాట్లాడతారని చాలా మంది భావించారు, కానీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. మరి ఆయన తరపున ఆ లోపల హాజరైనటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారో చూడాల్సిన
అవసరమైతే ఉంది. ఒకసారి కేసీఆర్ అక్కడ వాహన శ్రేణి బయటకు వచ్చారు. ఆయన అందరికీ అభివాదం చేస్తున్నారు. కేసీఆర్ తన పార్టీ నాయకులకి నమస్కారం చేస్తున్నారు. తిరిగి మళ్ళీ కారులోనే ఎక్కారు. అక్కడి నుంచి బయలుదేరిపోయారు. మరి ఆయన తరపున లోపలికి హాజరైనటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడతారా, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడతారా, మహమూద్ అలీ మాట్లాడతారా, మరుస్తున్న చారి మాట్లాడతారా, లక్ష్మారెడ్డి మాట్లాడతారా, బండారు లక్ష్మారెడ్డి మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారో చూడాల్సిన అవసరం ఉంది. సో తన వాహన శ్రేణి కదులుతోంది, కాన్వే కదులుతోంది. నేరుగా మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్తారు. నేరుగా మళ్ళీ ఫామ్ హౌస్ కే కేసీఆర్ బయలుదేరుతారు. తనతో పాటుగా వచ్చినటువంటి ఇతర మాజీ మంత్రులు కూడా నేరుగా మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్లే అవకాశం కనబడుతోంది. ఫామ్ హౌస్ కి మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ చర్చ జరుగుతుంది. మరోసారి పిలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం అంతోంది. మరోసారి కేసీఆర్ ని విచారణకు పిలుస్తారనేటువంటి ఒక విశ్వసనీయ సమాచారం అంతోంది. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలను చూడండి. సో కేసీఆర్ కాన్వాయ్ కదిలింది. కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. గంటన్నర సేపు పాటుగా కేసీఆర్ విచారించారు. ఒకసారి కేసీఆర్ పైన ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ ఎవరిది అనే క్వశ్చన్ ముందుగా కేసీఆర్ దగ్గర ఉంచారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ కట్టాలనేది ఎవరు సూచించారు, ఎవరి ఆలోచన అనేది కేసీఆర్ ముందుంచారు. ప్రాజెక్ట్ డిజైనింగ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, డిజైనింగ్ మీరే చేశారని చాలా సార్లు ఎందుకు చెప్పుకున్నారు, ఇదే పొరపాటు. ఎస్, కాన్వే మూవ్ అవుతోంది చూడండి. అక్కడ నుంచి కాన్వే బయలుదేరిపోయింది. సో ఇక్కడ మీ డిజైనింగ్ మరే పరే ఎన్డీఏసీ చెప్తున్నది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తున్నదే, ప్లానింగ్ కి తగ్గట్టుగా డిజైనింగ్ జరగలేదు, డిజైనింగ్ కి జరిగట్టుగా ఎగ్జిక్యూషన్ జరగలేదు, ఎగ్జిక్యూషన్ తగ్గట్టుగా రిజల్ట్ రాలేదు. ఒకదానికొకటి సంబంధం లేకుండా అక్కడ జరిగిందనేది తెలుస్తోంది. ఒకసారి అక్కడ బీఆర్కే భవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు, శ్రీధర్ మరియు శిల్ప అందుబాటులో ఉన్నారు. ప్రజెంట్ అక్కడ బయటకు వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. శ్రీధర్, సో బీఆర్కే భవన్ లో గంటన్నర సేపు పాటుగా కేసీఆర్ విచారణ కొనసాగింది. సో కేసీఆర్ విచారణ ముగిసింది ఇప్పుడు. సో కేసీఆర్ తో పాటుగా విచారణకి హాజరైనటువంటి ఇతర వ్యక్తులు ఏం చెప్తున్నారు, కేసీఆర్ అక్కడి నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. కానీ విచారణ ఆ తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అప్డేట్స్ ఏంటి శ్రీధర్? శ్రీధర్, ఒకసారి మీ ఆడియో ప్రాబ్లం ఉంది, గెట్ బ్యాక్ చేయగలను. ఒకసారి శిల్ప రెడీగా ఉంది, శిల్ప దగ్గరికి వెళ్తాను. శిల్ప, సో ప్రెసెంట్ బీఆర్కే భవన్ నుంచి గంటన్నర పాటుగా విచారణ ఎదుర్కొన్న కేసీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారని అందరూ భావించారు. కానీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. సో ఆయనతో పాటు హాజరైనటువంటి ఇతర 9 మంది వ్యక్తులు ఏం చెప్తున్నారు, ఎవరైనా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందా, ఎవరైనా క్లారిటీ ఇస్తారా, అంటే ఏం జరిగింది, ఏం క్వశ్చన్స్ చేశారు, ఏం సమాధానం చెప్పారనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? విచారణ ముగిసింది. కేసీఆర్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంకోవైపు కేసీఆర్ వెంట 9 మంది లోపలికి వెళ్లారు. వాళ్ళు సైతం కూడా బయటకున్నారు. ఎందుకంటే 1 to 1 కావాలని కోరారు. దీంతో వాళ్ళు కూడా బయటకున్నారు. కానీ వాళ్లకు కాసేపట్లో మీడియా ముందు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి ప్రశ్నలు సంధించారని కూడా అది చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు కేసీఆర్ బయటకు వచ్చాక భారీగా కార్యకర్తలను చూశారు. వాళ్ళని చూసి ఒకవైపు కాళ్ళ నుంచి దిగి అభివాదం కూడా చేశారు. మొత్తం మీద ఒక ఉత్కంఠ మధ్య దాదాపు గంట 30 నిమిషాల పాటు ఈ విచారణ అనేది కొనసాగింది. ఈ రోజు కాళేశ్వరం విచారణలో బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కావడంతో అటు పరిపాలన అనుమతులు కావచ్చు అన్ని కూడా ఒకవైపు ముఖ్యమంత్రి చేతుల నుంచే ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈ రోజు విచారణ జరిగింది. ఈ నిన్నటి వరకు కూడా విచారణకు వస్తారా రారా అనేది కూడా ఒక సస్పెన్స్ తెరపడింది. మొత్తం మీద ఈ రోజు ఒకవైపు విచారణకు దాదాపు ఆఫీస్ ముందుగానే చేరుకున్నారు. అనంతరం 1 to 1 కావాలని ఒకవైపు అనారోగ్య కారణాల వల్ల కోరుకోవడంతో దానికి ఏకీభవించింది కమిషన్ చైర్మన్ మాత్రమే కమిషన్ చైర్మన్ అదేవిధంగా కేసీఆర్ మాత్రమే లోపల ఉండి ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించినటువంటి దాదాపు 10 ప్రశ్నలు సంధించినట్లు కూడా తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, మొదట ప్రాజెక్టు వ్యయం ఎంత, తర్వాత ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందని కూడా అన్ని ప్రశ్నలు సంధించినట్టు కూడా తెలుస్తుంది.